హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో బూందీ లడ్డు అండి, అది కూడా టేస్టీగా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఒక కప్తో తీసుకుంటే మనకి ఈ విధంగా 1/2 కేజీ పైనే లడ్డూలు అనేవి వస్తాయి. బయట తీసుకునే కన్నా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచిని కూడా ఆస్వాదించవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నానండి. ఇది నేను పచ్చి శనగపప్పుతో పిండి ఆడించుకుని ఈ విధంగా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పంచదార, మనం శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో పంచదార కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందో. అలాగే పిండి కలుపుకోవడానికి వాటర్ తీసుకున్నాను, అలాగే కొంచెం తినే సోడా. ఇక్కడ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ కొంచెం ఒక 10 వరకు కిస్మిస్ తీసుకున్నాను. అలాగే ఇది పచ్చకర్పూరం అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 6 యాలకులు, అలాగే కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇవేనండి లడ్డు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం తీసుకున్న పంచదారని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొలత ప్రకారం చూస్తే ఒక గిన్నె పంచదార తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు వాటర్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక గిన్నె తీసుకున్నాను. అలాగే నేను ఈ విధంగా బిస్కర్ తీసుకున్నానండి, ఎందుకంటే బిస్కర్తో పిండి కలుపుకోవడం వల్ల పిండి అనేది గడ్డలు లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా కలుస్తుంది. మనం తీసుకున్న శనగపిండిని ఈ విధంగా గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. చూసారు కదా. అలాగే వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం తినే సోడా వేసుకుందామండి. తినే సోడా వేసుకోవడం వల్ల బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చతికిల పడిపోకుండా చక్కగా రౌండ్గా వస్తుంది. అలాగే వాటర్ కూడా జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు కొలత ప్రకారం కావాలంటే 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 3/4 కప్పు వరకు వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. మరీ గట్టిగా కలుపుకోవడం వల్ల బూందీ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి ఇది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవడం వల్ల గడ్డలు అనేవి లేకుండా పిండి అంతా చక్కగా కలుస్తుంది. మనం ఈ విధంగా ఒక్కసారి గరిట పైకి ఎత్తినప్పుడు చక్కగా జారుతూ వస్తుందండి. అంతే పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే నేను కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని ఈ విధంగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. బూందీ లడ్డు కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా మరొక గిన్నెలో వేసుకుని గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను. నేను తీసుకున్నవి ఇవి ఆర్గానిక్ అండి ఫుడ్ కలర్స్. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పంచదార స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాము. ఇది మరి పాకం అనేది రావక్కర్లేదండి, కొంచెం మరిగితే సరిపోతుంది. అలాగే ఇంకొక గిన్నె పెట్టుకుని ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. బూందీ లడ్డూలోకి జీడిపప్పులు అలాగే కిస్మిస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇవి వేయించుకుంటున్నాను. అలాగే యాలకులు పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి లాస్ట్లో అవసరం అవుతాయి కాబట్టి మనం ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము. వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కొంచెం వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగనివ్వకూడదండి, వేడి కూడా మాడిపోతాయి. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మిగిలిన వేడికి ఇవి పర్ఫెక్ట్గా వేగిపోతాయి. అలాగే ఇక్కడ పంచదార పాకాన్ని చూడండి ఒకసారి. ఒక 5 నిమిషాలు పర్ఫెక్ట్గా మరిగితే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. దీనికి పాకం అనేది ఏ విధంగానూ రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది మరిగితే సరిపోతుంది. మనం వాటర్ తక్కువ వేసాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయిన కొలతండి, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కదా. అలాగే ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ విధంగా చిల్లుల గరిటె అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఈ గరిటెతో వేసుకోవడం వల్ల బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఈ విధంగా బూందీ అనేది
వేసుకోవాలి. చూసారు కదా, మనం పైన వేయగానే కింద చక్కగా ముత్యాల్లాగా రాలుతుందండి బూందీ. ఈ విధంగా ఒక గరిటెతో పిండిని ఈ విధంగా కలిపినట్లయితే చక్కగా బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఈ విధంగా చిల్లుల గరిటె తీసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. బూందీ అనేది ఎక్కువ కలర్ రాకూడదు, కొంచెం వేగితే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఏమాత్రం కలర్ అనేది చేంజ్ అవ్వకూడదండి. ఈ విధంగా కొంచెం వేగితే సరిపోతుంది. మనకి పిండి వేసినప్పుడు ఏ విధంగా బబుల్స్ అయితే వచ్చాయి కదా, ఆ బబుల్స్ అనేవి ఆగిపోగానే మనం బూందీ అనేది తీసేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా చిల్లుల గరిటెతో చక్కగా తీసేసుకుందాము. ఇదే విధంగా బూందీ అంతా కూడా వేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో ముత్యాల్లాగా. ఈ విధంగా వేసుకోవాలి. మిగిలినది కూడా మనం కలర్స్ కలిపి పెట్టుకున్నది కూడా ఇదే మాదిరిగా బూందీ అనేది దూసుకోవాలండి. ఇక్కడ మనం రెడ్ కలర్ కలుపుకున్నాం కదా, అది కూడా చక్కగా వేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు లడ్డు చేసినట్లయితే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంత లడ్డు రానివారైనా సరే ఇదే విధంగా చేయడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా లడ్డు చేయడంలో ఆరితేరిపోతారండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇదే మాదిరిగా అంతా కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకుని గ్రీన్ది కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను. మనకి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయడం తీయడం చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నానండి. బూందీ వేసుకోవడం అయితే మాత్రం ఇంతే. ఇప్పుడు మనం ఇదే విధంగా అంతా కూడా చక్కగా దేవేసుకున్నాం కదా. చూడండి, మనకి బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అదే బాండీలో ఆయిల్ తీసేసి మనం తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి, ఎందుకంటే పాకం కొంచెం వేడవనివ్వాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని ఇందులో వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవడం వల్ల బూందీ అనేది పర్ఫెక్ట్గా పాకాన్ని పీల్చుకొని లడ్డు చుట్టుకోవడానికి చక్కగా తయారవుతుందండి. చూసారు కదా, నాకు కూడా మొదట్లో బూందీ చేయడం అంతగా వచ్చేది కాదండి. కానీ నేను 3-4 సార్లు చేసిన తర్వాత నేను పర్ఫెక్ట్గా బూందీ అనేది తయారు చేయడం నేర్చుకున్నాను. అదేవిధంగా మనకి ఏదైనా సరే రాదు అనుకుంటే ఏదీ రాదండి. వచ్చు అని ట్రై చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా స్టవ్ మీద ఉడికించుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న యాలకుల్ని ఈ విధంగా దంచుకొని ఇందులో వేసుకుందాము. ఇది ఇంతసేపు అనేది లేదండి, ఒక 2-3 నిమిషాల పాటు. ముందు 2 అన్నాను కదా, అలాగే తర్వాత ఒక 3 నిమిషాలు, మొత్తం ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా సిమ్లో పెట్టి దగ్గరగా రానివ్వాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ గిన్నెలో ఉంచడం వల్ల ఇది వేడికి ఇంకా పూర్తిగా మగ్గిపోతుంది, మనకి గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక గిన్నెలోకి అనేది తీసేసుకున్నాను. చూసారు కదా, పాకం అనేది ఇంకా కనిపిస్తూ ఉంది. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారినప్పుడే మనకి లడ్డు అనేది చుట్టుకోవడానికి అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు చేయడం కుదరదు కాబట్టి ఈ విధంగా కొంచెం చల్లారనిద్దాము. చూసారు కదా, ఇక్కడ నేను 2-3 నిమిషాల పాటు చూసారు కదా, ఇదంతా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇది ఈ విధంగా నలిపితే నలిగిపోతుంది. ఇంత వేసుకుంటే సరిపోతుంది.
అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాము. మనం స్పెషల్గా నెయ్యి అనేది వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నేతిలోనే జీడిపప్పు కిస్మిస్ వేయించాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ విధంగా బూందీ కలుపుకునేటప్పుడు గట్టిగా అయిపోతే కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ వేసి తిప్పినట్లయితే మామూలుగా అయిపోతుంది. మనం ఈజీగా లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు. మనం గరిటె పక్కన పెట్టేసి చేతితో కలుపుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చేసుకోవాలి. చల్లారిపోతే లడ్డు అనేది కట్టడానికి వీలవ్వదు కాబట్టి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుని లడ్డూలు చుట్టేసుకుందాము. కొంచెం గట్టిగా వత్తాల్సి ఉంటుంది, ఎందుకంటే బూందీ కొంచెం మనకి పలుకులుగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఈ విధంగా చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ కనుక పాటించి లడ్డు చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయిన లడ్డు వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక వారం 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి, ఎందుకంటే మనం కర్పూరం వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే నిల్వ కూడా ఉంటాయి. మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం లడ్డూలు అనేవి చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలాగండి. ఈ విధంగా మిగిలిన అంతా కూడా గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి. ఇదంతా కూడా లడ్డు తయారు చేసేసుకుందాము. చూసారు కదా, మొత్తం ఈ విధంగా లడ్డూలు అనేవి తయారు చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.